టు మై ఛానల్ అండి. ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేద్దామని అనుకుంటున్నాను. ఎగ్ ఫ్రైడ్ రైస్ కోసం ముందుగా ఒక 4-5 ఎగ్గులను తీసి ముందు భుజియాలా చేసేసుకోవాలండి. తర్వాత వెల్లుల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కోసి రెడీగా పెట్టుకోవాలి. దాంట్లో జీలకర్ర, కొంచెం కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు ఇవి వేసిన చూడండి. ముందు వెల్లుల్లిపాయలు వేపించుకోవాలి, తర్వాత జీలకర్ర వేయాలి, తర్వాత దాంట్లోనే ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత అవి వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు మంచి కమ్మగా వాసన వచ్చిన తర్వాత అండి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. వేస్తున్నాను ఉల్లిపాయ ముక్కలతో పాటే కరివేపాకు, కొంచెం పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి అందులోనే మొత్తం అంతా. భుజియాగా చేసుకున్న ఎగ్ అందులో వేసి కలపాలి. బాగా కొంచెం వేగాలి. వేగిన తర్వాత దాంట్లో మనకు కావలసినంత ఉప్పు, కావలసినంత కారం వేసుకోవాలండి. ఉప్పు మీ టేస్ట్ సరిపడినంత, అట్లానే కారం, మసాలా కారం కానీ మసాలా కారం వేస్తే ఇంకొంచెం బాగుంటుంది. మామూలు పొడి కారం కూడా వేసుకోవచ్చు. మసాలా కారం అయితే నేను వేస్తున్నాను ప్రస్తుతానికి. మన టేస్ట్ అనుసారం మసాలా కారం వేసుకోవచ్చు. అది కొంచెం సేపు వేగాలి. వేగితే మసాలా కారం వాసన అన్నీ కొంచెం మారుతాయి, కారం ముక్కలు కూడా పడుతుంది. అయిన తర్వాత ముందుగా మనం అన్నం రెడీ చేసి పెట్టుకుంటామండి, ఉడకబెట్టుకొని. అన్నం వండిన అన్నాన్ని చక్కగా పొడిగా చేసి ముందు పెట్టుకోవాలండి. పొడిగా చేసి అన్నీ చేసిన తర్వాత అన్నాన్ని అందులో వేసేయాలి. వేసేసి కొంచెం అటు ఇటు ముందుగా కలుపుకోవాలి. బాగా అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. కలిపిన తర్వాత కొంచెం మనం ఇందులో స్పెషల్గా లాస్ట్ని ఏం చేసుకోవాలంటే కొంచెం చైనా ఉప్పు, కొంచెం వెనిగరు వేసుకోవాలి. అన్నం కొంచెం తక్కువైంది, మసాలా కొంచెం ఎక్కువైంది. కొంచెం మళ్ళీ అన్నం కలుపుతున్నాను. కొంచెం అన్నానికి సరిపడా ఉండాలి. మళ్ళీ ఆ మసాలా కొంచెం ఎక్కువైపోయినా టేస్ట్ బాగోదండి. అందుకని మరి కొంచెం అన్నం కలపడం అవసరమైంది. సో మరి కొంచెం అన్నం కలుపుతున్నా. ఇదంతా కలిగి పెట్టేసి అంతా అయిపోయింది అనుకున్నప్పుడు, ఇక దించేస్తాం అనుకున్న టైంలో మనం చైనా సాల్టు, కొంచెం వెనిగరు వేసుకొని కలిపి దింపాలి. ముందుగా మనం ఎగ్ భుజియా చేసుకొని ఉంచుకుని ఉండడం వల్ల మనకి ఎగ్ వాసన రాకుండా ఉంటుందండి. లేకపోతే మొత్తం అంతా అందులో కలిసిపోతే మాత్రం ఎగ్ వాసన వచ్చేస్తుంది. అది ముందు ముఖ్యంగా మనం చూసుకోవాలి. ఇంచుమించుగా అయిపోవచ్చిందండి.
మిక్సింగ్ చేసినప్పుడు సరిగ్గా చేయాలి. మొత్తం అంతా కలిగిపెట్టినట్టుగా మొత్తం అంతా మిక్స్ అవ్వాలి. రైస్ అంతా ఎగ్ మసాలాతో కొంచెం బాగా మిక్స్ అవ్వాలండి. ఇంచుమించుగా అయిపోయింది. మసాలా అంతా కలిసిపోయింది. రైస్ చూడండి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం కొంచెం చైనా సాల్ట్, మిరియాల పొడి, చైనా సాల్ట్, ఇప్పుడు మిరియాల పొడి, చైనా సాల్ట్, కొంచెం వెనిగర్ కూడా వేయాలి. వేస్తాను. ఇవి కలిపిన తర్వాత వెనిగర్ కూడా వేస్తాను. ఒకసారి బాగా మిక్స్ చేయాలండి. ఇవన్నీ కూడా బాగా మిక్స్ అవ్వాలి. ఏం చేసినా, ఈ వంట ఏది చేసినా కూడా కొంచెం ఓపిక, కొంచెం మంచి మూడ్ కూడా ఉండాలండి. తాపీగా చేయాలి, లేకపోతే ఆ వంట టేస్ట్ సరిగా ఉండదు. అయిపోయింది, ఇంచుమించుగా అయిపోయింది. ఇక మిగిలింది ఒక్క వెనిగరేనండి. కొంచెం వెనిగర్ అట్లా, అంత మరీ ఎక్కువ వేసుకున్న పులుపు ఎక్కువైపోతుంది. కాబట్టి అలా కొంచెం రెండు టేబుల్ స్పూన్స్ కానీ 1.5 టేబుల్ స్పూన్ కానీ వేసుకొని కలిపి పెట్టి ఆర్పియాలి పొయ్యి. ఇంకా అయిపోయింది ఇంచుమించుగా అంతే వంట. ఇక టేస్ట్ చూడడమే మిగిలినది. ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. టేస్ట్ అయితే మాత్రం నాకు చాలా బాగుంది.